ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో ఉగాది సందర్భంగా వైభవంగా జరిగిన గ్రామోత్సవం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుండాలి. జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఒంటిమిట్ట రాములోని కళ్యాణోత్సవం కోటితో వచ్చిన వడ్లతో ప్రత్యేక పూజలు. నంద్యాలలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. శ్రీశైలంలో అంకిత భావంతో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి అభినందనీయం. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఉగాది సందర్భంగా కర్ణాటక నుండి తరలి వచ్చే భక్తుల దర్శనార్థం స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా కర్ణాటక నుండి మహానందీశ్వరుడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి రావడం ఆనవాయితీ. తమ ఆడపడుచులా భావించే కామేశ్వరి అమ్మవారిని దర్శించి చీర సారి అందించడం కర్ణాటక భక్తుల ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కర్ణాటక భక్తుల కోసం ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఓ మధు, వేద పండితులు రవిశంకర్ అవధాని, అర్చకులు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హర హర మహాదేవ.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్ఫూర్తితో జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి సమన్వయంతో పనిచేస్తే భవిష్యత్తులో నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్లు అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితర ఉన్నతాధికారులు ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణకర్తలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మల వారి ఉగాది పండుగ శ్రవణాన్ని ఆలకించారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల ప్రదర్శించిన నృత్యాలను తిలకించి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఉగాది పండుగ కావడంతో తెలుగువారి సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఉగాది ఉత్సవాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంతో పాటు నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వరుసలో ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది అంతా కలిసి ఒక కుటుంబంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అధికారులను ఉగాది రోజున ఒకే వేదికపై తీసుకొచ్చిన ఘనత మాత్రం జిల్లా కలెక్టర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో సవ్యంగా ముందుకు సాగాలని ఉగాది సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామంటూ మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి సమన్వయంతో పనిచేస్తే భవిష్యత్తులో నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారుల సహాయ సహకారాలు, ప్రజల ఆశీస్సులు అవసరమని అన్నారు. నంద్యాల జిల్లా పాడి పంటలతో, ప్రకృతి సహకారంతో అన్ని విధాల సమృద్ధిగా ఉందని, ఎక్కడా లేని విధంగా జిల్లాల సహజ వనరులు కొదవలేని ఆయన కొనియాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ తెలుగు సంవత్సరాల్లో 39వ శ్రీ విశ్వావసునామ సంవత్సరం విశ్వాన్నే వశం చేసుకున్న శ్రీమన్నారాయణుడే అంటే ధనం. నంద్యాల జిల్లా ధనధాన్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు జిల్లా సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అనంతరం పంచకట్టు, కండువాలు ధరించి హాజరు కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనసుకు హత్తుకునే విధంగా అర్థవంతంగా నిర్వహించిన కవి సమ్మేళన పండితులైన గెలివి సహదేవుడు, గంద్రే నరేంద్ర, గంగుల నాగరాజు, దోనిపూడి నరేష్, నీల వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, అన్నం శ్రీనివాసరెడ్డి, మంత్రులు తొగట సురేష్ బాబులను కలెక్టర్, మంత్రులు అభినందిస్తూ శాలువాలతో, వివిధ రకాల ఫలాలతో ఘనంగా సత్కరించారు. అలాగే విశిష్ట సేవలందించిన వ్యవసాయ రంగంలో పగిడాల వెంకటేశ్వర్లు, విద్యారంగంలో వైష్ణవ్ వెంకటరమణ, పరిశ్రమల రంగంలో గెలివి రామకృష్ణ, క్రీడా రంగంలో మల్లికార్జున, సామాజిక సేవా రంగంలో నాగేశ్వరను కూడా ఘనంగా సత్కరించారు.
రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, నంద్యాల ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసం ఇస్లాంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు పొందుపరచబడ్డాయని, ప్రతిరోజు ముస్లింలు 5 పూట్ల నమాజ్ చేస్తారని అన్నారు. ప్రతి విషయంలోనూ అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉండాలన్నారు. రంజాన్ నెలలో కఠోర పద్ధతిలో ఉపవాస దీక్షలో ఉంటారని అన్నారు. ముస్లిం మైనార్టీకి చెందిన ప్రతి వ్యక్తి తన సంపాదించిన ఆదాయంలో కొంత భాగం పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ ప్రాథమిక సూత్రాల్లో ప్రతి ముస్లిం సోదరులు పాటిస్తారన్నారు. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం దీక్ష పాటించే సమయంలో పవిత్రమైన జీవితాన్ని గడిపేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారని, రంజాన్ నెలలో నెల రోజులు కఠిన దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తెలిపారు. ఈ రంజాన్ నెల ఎంతో పవిత్రమైందని, అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన సందర్భంగా చేసుకునే సంబరం లాంటిదని, ఆధ్యాత్మికతే అంతిమ లక్ష్యంగా మనిషి తన జీవితాన్ని కొనసాగించాలని తెలిపారు. లక్ష్య సాధన అనేది ఓ నిరంతర ప్రక్రియ, దీనికి హద్దుల్లేవని, ప్రాణం ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అల్లా కోసం జీవిస్తూ శాంతియుత జీవనం గడుపుతారని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందంటే ఐక్యమత్యంగా సామరస్యంగా జరుపుకోవాలని, జిల్లాలో మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్నందున అందరూ కలిసికట్టుగా రంజాన్ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అందరూ పాల్గొనాలన్నారు. అటువంటి వారందరికీ మనం తప్పనిసరిగా చేయూతనివ్వాలని ఉంటుందని తెలుపుతూ జిల్లా ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం కోసం గోటితో వలచిన వడ్లను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గురు రాఘవేంద్ర గ్రూప్ చైర్మన్ శ్రీ దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీరాములవారి కళ్యాణం కొరకు వడ్లను గోటితో ఒలిచిన తలంబ్రాలను నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి సమక్షంలో పూజ చేయించి మన ఊరు మనగుడి మన బాధ్యత కార్యనిర్వాహకులు తీసుకుని వెళ్లారు. ప్రతి ఏటా మనగుడి మన బాధ్యత కార్యనిర్వాహకులు పరమ పవిత్రంగా వడ్డడు గోటితో వలిచి వచ్చిన బియ్యంతో తలంబ్రాలు తయారు చేసి వాటి పవిత్రత కోసం స్థానికంగా సంజీవనగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు. కోరుకున్నాడంట రామచంద్రుని. అయ్యా శ్రీరామనవమి అంటే సూర్యుడు మాత్రమే, మనం ఉదయం మాత్రమే రామచంద్రునికి కళ్యాణం చేస్తాం. పగలు అంటే సూర్యుడు మాత్రమే ఉంటాడు. మరి చంద్రుడికి అంత పరమ పవిత్రమైనటువంటి ఒక కళ్యాణం రామచంద్రుడి యొక్క కళ్యాణం. మరి అటువంటి కళ్యాణానికంతా కూడా మనం ఒలిచినటువంటి ఒక ధాన్యములతో ఆ స్వామివారికంతా కూడా సమర్పణ చేసుకుంటూ ఉన్నాము అంటే నిజంగా రామచంద్ర భగవానికి, అయోధ్యాధిపతి రామచంద్ర భగవానికి.
జోరేనా స్వామి తెచ్చింది 6 సంచులు అది 5 వేసినామా 6 వేసినామా మనం చూడేది దేవుడు 6 వేసింది. అదే దేవుడు 5 ఉండేడా సంచి మాయ నిశాలు ఎట్లా తెచ్చారేదో చూడండి ఫస్ట్. నంద్యాలలోని వేలాది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేలాది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు మంత్రి ఎన్ఎండి ఫారూక్ సొంత నిధులతో రంజాన్ తోఫా కిట్లను అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు, నంద్యాల మండలం, నంద్యాల పట్టణం పరిధిలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ తోఫాలు 1 నెలకు సరిపడా 10 రకాల నిత్యావసర సరుకులు ఉండగా వేలాది మంది లబ్ధిదారులకు అందజేయడం ద్వారా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముస్లిం సోదరుల ముఖాల్లో చిరునవ్వు నింపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు చుట్టుప్రక్కల ప్రదేశాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసంతో అత్యంత భక్తి శ్రద్ధలతో అల్లాకు ప్రార్థన చేస్తారు. నేడు రంజాన్ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేపట్టడంతో ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రం నందు జరుగుతున్న ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. బందోబస్తుకు వచ్చిన సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విధులు నిర్వహించిన కృషి అభినందనీయమని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సిబ్బందిని కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో చివరి రోజు రథోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా కన్నుల పండుగగా జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడంతో పాటు ప్రశాంతంగా ఉగాది ఉత్సవాలు ముగించడం జరిగిందని, ఇందుకు కృషి చేసిన పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామంటూ తెలిపారు. హోంగార్డ్ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో నిర్విరామంగా కృషి చేస్తారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో ఉగాది సందర్భంగా వైభవంగా జరిగిన గ్రామోత్సవం. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుండాలి. జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఒంటిమిట్ట రాములోని కళ్యాణోత్సవం బోటితో ఒలిచిన వడ్లతో ప్రత్యేక పూజలు. నంద్యాలలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. శ్రీశైలంలో అంకిత భావంతో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి అభినందనీయం. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.